మరొక మాట అదే నిర్గమ కాండంలో 32వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 32వ అధ్యాయం. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు, ఒకే జాతే, ఆ జాతిలో ఉన్న ఒక ఆయనే దేవునితో గడుపుచుండగా ప్రజలు ఏం చేస్తున్నారు? మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పారు. వీళ్ళ గురించే 19వ అధ్యాయంలో వీళ్ళు నా ప్రజలు అని దేవుడు చెప్పింది. 19వ అధ్యాయంలో దేవుడు మీకు ఇచ్చిన సర్టిఫికెట్ ఏమిటి? 32వ అధ్యాయంలో మీ నోట ఆ దేవుని గురించి వస్తున్న మాట ఏమిటి? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! దేవుని చేత ఆ కితాబును పొందినందుకు వీరిని ధన్యులు అందామా? ఆ దేవుడు మాకొద్దు అని ఆ దేవుని మార్చుకోవడానికి సిద్ధపడిన వీరిని చూసి దౌర్భాగ్యము అందామా? ఏ తరమైతే మోషే గారితో పాటు బయలుదేరిందో ఐగుప్తు నుంచి, ఆ తరములో ఒక యెహోషువ గారు, ఒక కాలేబు గారు, వీళ్ళిద్దరూ తప్ప ఎవరు కూడా ప్రవేశింపలేని పరిస్థితి. కొత్త తరం వారు ఎంటర్ అయ్యారు. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఆ పాత తరంలో ఒక యెహోషువ గారు మాత్రమే, ఒక కాలేబు గారు మాత్రమే ప్రవేశించడం ఏమిటి? ఎవరికైతే వీళ్ళు నా ప్రజలు అని దేవుడు పేరు పెట్టాడో వాళ్ళందరూ కూడా అరణ్యంలో చనిపోయారా కనానుకు చేరలేక? ఇదా ఇశ్రాయేలీల చరిత్ర? ఇదే ఇశ్రాయేలీల చరిత్ర. కారణం, వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన కొన్ని తప్పులు, ముఖ్యమైన తప్పులు. నిర్గమకాండము 19వ అధ్యాయంలో మళ్ళీ చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయం తీసారా? 5వ వచనం నుంచి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల, అది జరిగితే మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం అగుదురు. నాకైతే మీరు నా ప్రజలుగా ఉండాలనేది కోరిక, అది దేవుని కోరిక. నా సొత్తైన ప్రజలుగా, నా స్వకీయ సంపాద్యముగా మీరు ఉండాలనేది నా కోరిక. కానీ మిమ్మల్ని నా స్థితిలో నేను చూడాలంటే ప్రాక్టికల్గా మీ నుండి జరగాల్సింది ఒకటి ఉంది. ఏమిటది? ఏం చేయాలి? 5వ వచనంలో, నా మాట. దేవుని మాటకునే మరొక పేరు ఏమిటి? వాక్యము.